ఈ గడిచిన 4-5 రోజుల్లో కానీ వారం రోజుల్లో కానీ ఈ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని ప్రాంతంలో కానీ ఈ 400 ఎకరాల్లో కానీ ఏవైతే ఎనిమల్స్ ఏవైతే బర్డ్స్ చనిపోయాయని పురాతనమైన చిత్రాలు మీడియాలో చూపిస్తూ ఒక లేనిపోని అభూతుని కల్పన కల్పిస్తూ టోటల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలనే కాకుండా దేశ ప్రజలనే వక్ర మార్గంలో తీసుకెళ్లాలని ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎంత నీచాతిమైన కార్యక్రమాన్ని చేపట్టారో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వేదిక నుంచి వారికి ఛాలెంజ్ ఇస్తున్నాను. ఏదైనా వారు చెప్పిన ఏ రెండైనా అటు యానిమల్స్ కానీ ఇటు బర్డ్స్ కానీ సింగిల్ ఇన్సిడెంట్ జరిగిందో రుజువు చేయాలి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ మంత్రులు అందరూ దీని మీద స్పెషల్ కమిటీ చేసి గడిచిన 3 రోజుల్లో వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో చిత్ర విచిత్రాలు నడుపుతున్నారో కావాలని ఉద్దేశపూర్వకంగా తెలంగాణ పేదోడికి సంబంధించిన సొమ్ము ఈ 400 ఎకరాలు కొట్టేయటం ఆనాడు సాధ్యపడక ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విజయాన్ని ఆనరబుల్ సుప్రీంకోర్టులో గెలిచి తీసుకొచ్చిన దాన్ని జీర్ణించుకోలేక వారు ఆనాడు కొట్టేయాలన్న ఆస్తిని ఇది పేదోడి ఆస్తిని పేదోడికి చెందడం కోసం తీసుకొచ్చారని దాన్ని డైజెషన్ చేసుకోలేక దీన్ని వక్ర మార్గంలో తిప్పుతూ ఈనాడు ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఒక నడవడిక స్పష్టంగా గమనిస్తుంది.